హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే టీజీపీఎస్సీ అయితే ఓటీఆర్ సంబంధించినటువంటి న్యూ రిజిస్ట్రేషన్ అండ్ అప్డేట్ కూడా జరుగుతూ ఉంది. సో దీనిలో వచ్చేసి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అయితే కొన్ని ముఖ్య విషయాలు అయితే ఇప్పుడు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ప్రతిసారి మనం మెసేజ్ రూపంలో క్లియరెన్స్ ఇవ్వలేకపోతున్నాం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడైతే కొన్ని వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ నేను షేర్ చేయబోతున్నాను. సో క్లియర్గా వినండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మరొకసారి కామెంట్ చేయండి. సో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, ఓకేనా. సో డైరెక్ట్ అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం లీడ్ చేయకుండా. సో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో అయితే మనకు టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే జరుగుతూ ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ చాలామంది కూడా ఇప్పుడైనా స్టడీ అయిపోయింది, నేను కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అని అడుగుతున్నారు. సో తప్పకుండా మీకు క్వాలిఫికేషన్ 10th అయిపోయినా, ఇంటర్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా, పీజీ అయిపోయినా, ఏదైపోయినా మీకు ఎక్కడి వరకు అయితే మెమో వచ్చి కంప్లీట్గా మీ స్టడీ అయిపోయి ఉంటుందో, మెమో వచ్చి ఉంటుందో ఆ ఇయర్ వరకు మీరు రిజిస్ట్రేషన్ చేయండి. పక్కా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫర్దర్గా మీరు స్టడీ చేసినా కానీ మీ క్వాలిఫికేషన్స్ అప్డేట్ చేసుకోవడానికి తర్వాత మీకు అప్డేట్ ఛాన్స్ మనకి ఇస్తారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ 10th అయిపోయినా, ఇంటర్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా, డిప్లొమా అయిపోయినా మీరు కొత్త రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి, ఓకేనా. తప్పకుండా చేయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. చాలామంది న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటున్నారు. మీకు ఉన్న క్వాలిఫికేషన్స్ జాబ్స్ ఏమైనా పడితే మీరు అప్లికేషన్ చేసుకుంటే మీరు దానికి ఎలిజిబిలిటీ అవుతారు. కాబట్టి తప్పకుండా కొత్త రిజిస్ట్రేషన్ అయితే కొత్త వాళ్ళు ఎవరు చేసుకోవాలో వాళ్ళు చేసుకోండి. ఇది ఒకటి ఫస్ట్ క్లియరెన్స్, ఓకేనా. న్యూ రిజిస్ట్రేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరు మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ చేయండి. 10th నుంచి మొదలుకుంటే హైయెస్ట్ 10th వరకు అంటే అంతవరకు, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మెయిన్గా వచ్చే పార్ట్ ఏంటంటే సర్టిఫికేట్స్. క్యాస్ట్కి వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్లలో కొంచెం క్లియరెన్స్ చాలామంది అడుగుతున్నారు. సో ఫస్ట్ చెప్పే ఇక్కడ మనకు ఎస్టీ వాళ్ళకు ఎస్టీ సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళు తీసుకుంటారు, కొత్తది అప్లోడ్ చేస్తారు, అది క్లియర్గా ఉంటుంది. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి మన కొత్తగా వర్గీకరణ జరిగింది ఏబిసి అని. సో తప్పకుండా వాళ్ళు కొత్త సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. పక్కా అప్లికేషన్ చేసి తీసుకొని అదే అప్డేట్ చేయండి, ఓకేనా. పాతది చేయకండి, కొత్తది అప్డేట్ చేయండి, లేటెస్ట్గా అప్డేట్ చేయండి, కొత్తది అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇది వర్గీకరణ జరిగింది, అందులో ఎస్సీ బీసీ ఉంటుంది కాబట్టి గ్రూపు. సో తప్పకుండా కొత్తది అప్లికేషన్ చేసి కొత్త తీసుకొని అప్లోడ్ చేయండి, ఓకేనా. సో ఇది మనకు ఎస్సీ వాళ్ళకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ క్లియర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ బీసీ వాళ్ళకు వచ్చేసరికి మనకు బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అది ఎప్పుడు 2014 అంటే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. అంతకుముందు అయితే వ్యాలిడ్గా గుర్తుపెట్టుకోండి. సో చాలామంది అడుగుతున్నారు, నాకు 14 తర్వాత నా 20 ఉంది, 21 ఉంది, 23 ఉంది, 24 ఉంది, ఇయర్ ఉంది సార్, అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది కదా అని అంటున్నారు. సో ఇప్పుడు మనకు కొత్తగా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది, మీరు 2014 తర్వాత తీసినటువంటి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ ఉందో దాని ఒక నెంబర్ చెప్తే మనకి ఇమీడియట్లీ కూడా కొత్త క్యాస్ట్ ఇస్తున్నారు. సో తీసుకోండి, కొత్త తీసుకొని కొత్తది అప్లోడ్ చేయండి. ఇమీడియట్లీ ఇస్తున్నారు, దానికి అప్లికేషన్ ప్రాసెస్ ఏం లేదు. ఆ నెంబర్ చెప్తే మీరు మీ సేవ్ అయ్యి దానికి ఛార్జ్ అయితే పే చేసినారనుకో ఇమీడియట్లీ కొత్తది ఇస్తారు మీకు, బీసీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. సో అదే తీసుకొని అప్లోడ్ చేయండి, ఏమి ఇబ్బంది లేదు కదా, అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇస్తారు కాబట్టి తీసుకొని అదే అప్లోడ్ చేయండి, ఓకేనా. ఇది కంప్లీట్ బీసీ సర్టిఫికేట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మనకు ఎన్సిఎల్ సర్టిఫికేట్ ఉంటుంది, అంటే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటుంది, ఓకేనా. ఇది మనకి ఇక్కడ ఎన్సిఎల్ అండ్ ఓబీసీ రెండు సేమేనా అని అడుగుతున్నారు. కాదండి, ఎన్సిఎల్ ఓబీసీ వేరు. ఇప్పుడు మనకు స్టేట్ లెవెల్లో ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మనకు రిజర్వేషన్ పరంగా చూసుకుంటే మనకి బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. అదే మనం సెంట్రల్ లెవెల్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు మనకు ఓబీసీ సర్టిఫికేట్ క్యాస్ట్ అనేది ఉపయోగపడుతుంది, అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది. ఇది మనకు సెంట్రల్ లెవెల్లో ఉపయోగపడేటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది మాత్రమే మనము సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు అది ఉపయోగపడుతుంది, దాని బేస్ మీద మనకు రిజర్వేషన్ ఇస్తారు. బీసీ క్యాస్ట్ స్టేట్ లెవెల్ది చెల్లదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. బీసీ క్యాస్ట్ ఓబీసీకి తేడా ఇది. అదేవిధంగా ఎన్సిఎల్ ఓబీసీ ఒకటి కాదు. ఎన్సిఎల్ అనేది మనకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనమాట. ఇది ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించింది, అంటే బీసీలో కూడా కొందరు వెనుకబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎన్సిఎల్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. సో మనకి రిజర్వేషన్ పరంగా ఉపయోగపడుతుంది. అది ఫైనాన్షియల్ ఇయర్ ఎవ్రీ ఇయర్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, ఓకేనా. ఇది మనకు కొన్ని స్లాట్స్ ఉంటాయి, ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్ మీద ఉపయోగపడి ఇది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇన్కమ్ కూడా అడుగుతున్నారు,
నాకు ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా కొన్ని స్లాట్స్ ఉంటాయి. మనకు విలేజ్లో ఒక స్లాట్ ఉంటుంది, పట్టణాల్లో ఒక స్లాట్ ఉంటుంది. సో ఆ స్లాట్ బిలోనే మీ ఇన్కమ్ ఉండాలి. అది కూడా చూసుకోండి అప్లికేషన్ చేసేటప్పుడు. అప్పుడు మాత్రమే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తే దాన్ని బేస్ చేసుకొని మనం ఎన్సీఎల్ నాన్ క్లెయిమ్ ఏరియర్ సర్టిఫికేట్ అయితే మనం తీసుకోవచ్చు. ఓకేనా. సో ఎన్సీఎల్ సర్టిఫికేట్ అనేది మనకు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్కు స్టేట్ లెవెల్ వరకు వర్తిస్తుంది రిజర్వేషన్ పరంగా. ఓబీసీ అనేది మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లికేషన్ చేస్తాం కాబట్టి అక్కడ రిజర్వేషన్కి ఓబీసీ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. స్టేట్కి వచ్చేసరికి బీసీ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. ఓకేనా. ఇది క్లియరెన్స్. బీసీ వాళ్ళకి వచ్చేసి ఈ 3 సర్టిఫికేట్లలో క్లియరెన్స్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఇంకొకటి ఏం అడుగుతున్నారంటే మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటారు. ఇది ఓన్లీ ఓసీ వాళ్ళు తీసుకుంటారు. ఓసీలో కూడా ఫైనాన్షియల్గా వెనుకబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటారు. దీనికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళ బేస్ మీద ఆ సర్టిఫికేట్ని వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకు ఎప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి అంటే ఉద్యోగాలు జాబ్ అప్లికేషన్లు వచ్చినప్పుడు, జాబ్స్ అప్లై చేసినప్పుడు మనకు పోటీ పడే సమయంలో ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే రిజర్వేషన్ పరంగా కొన్ని సీట్లు అంటే జాబ్స్ అనేవి మనకి తీస్తారు కాబట్టి సో ఆ టైంలో ఇక ఎన్సీఎల్ కావచ్చు ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేవి ఉపయోగపడతాయి ఎవరికి వాళ్ళకు. ఓకేనా. ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఎట్లా అంటున్నారు, ఎక్కడ తీసుకోవాలని అడుగుతున్నారు. ఒకటే అండి గుర్తుపెట్టుకొని మనం స్టడీ చేసినటువంటి ఇయర్స్ ఉంటాయి. మ్యాక్సిమం అయితే కొందరికి స్టడీ కంప్లీట్ అయితే స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు. బోనోఫైడ్ అనేది మనకు అప్పుడు చదువుతున్నప్పుడు ఇస్తారు. సో కొందరు ఏం చేస్తారంటే మా దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేదు సార్, పలానా ఇయర్లోనే చదువుకున్నాను, అప్పుడు ఈ స్కూల్ లేదంటే ఆ ఇయర్ సంబంధించి ఆ లొకేషన్లో మీరు అక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఆ ఇయర్కి మీరు చదువుకున్నట్టు. ఎందుకంటే అప్పుడు స్కూల్స్ కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా. సో అట్లా అప్లోడ్ చేయండి. అది రెసిడెన్సీ దాని పరంగా ఉపయోగపడుతుంది. అప్పుడు కొందరు అడుగుతున్నారు రెసిడెన్సీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తీసుకోవాలా, మా నాన్న వాళ్ళ ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఇంటికాడ తీసుకొని అడుగుతున్నారు. సో రెసిడెన్సీ అనేది ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్ లేనప్పుడు దాని పర్పస్లో తీసుకోవాలి. అప్పుడు మీరు ఎక్కడ చదివితే అక్కడనే తీసుకురావాలి ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్. ఎందుకంటే ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ అనేది మీ స్టడీ సర్టిఫికేట్కి ప్రూఫ్ లాగా. ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్ లేదు కాబట్టి రెసిడెన్సీ పెడుతున్నాం, దానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మెయిన్గా మనకు చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మ్యారీడ్ ఉమెన్స్ నుంచి చాలా క్వశ్చన్స్ ఎరేజ్ అవుతున్నాయి. సో మాకు మ్యారేజ్ అయింది, కొందరు మేము అత్తగారు ఇంటికాడ ఉంటున్నాము, మేము ఎక్కడ క్లెయిమ్ చేసుకోవాలి సర్టిఫికేట్స్ అని కొందరు. సో మ్యారేజ్ కానీ ఉమెన్స్ అయితే 100%గా వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి ప్రతి ఒక్కరు తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లేటెస్ట్ సర్టిఫికేట్లు తీసుకోండి అన్నీ కూడా. క్యాస్ట్, ఇన్కమ్, ఎందుకంటే బీసీ వాళ్ళ క్యాస్ట్ ఇమీడియట్లీ వస్తుంది. 2014 తర్వాత తీసిన ఏదైనా నంబర్ ఉంటే చెప్తే తీసిస్తున్నారు. ఎస్సీ వాళ్ళు మాత్రం పక్కా కొత్త తీసుకోవాల్సిందే, 100%గా తీసుకొని అప్లోడ్ చేయండి. పాతది మాత్రం అప్లోడ్ చేయకండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరొకటి ఏంటంటే ఇక్కడ మ్యారీడ్ ఉమెన్ సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికేట్లో కన్ఫ్యూజన్ జరుగుతూ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఎరేజ్ అవుతున్నాయి. సో నా అడ్రస్ మాత్రమే చేంజ్ అయింది మా అత్తగారింటికి, నా సర్నేమ్ చేంజ్ కాలేదు, నా డీటెయిల్స్ నా పేరు అలానే ఉంది. సో డోంట్ వరీ అండి. చాలామందికి నేను చెప్పే సజెషన్ కూడా ఒకటే, మ్యారేజ్ అయినాక కూడా మీ సర్నేమ్ మీ పేరు ఏం చేంజ్ చేసుకోకండి, అలానే ఉండనివ్వండి. ఎందుకంటే మీ 10th నుంచి మొదలుకుంటే మీ పేరు కూడా అలానే ఉంటుంది. హైయర్ స్టడీస్ వరకు కూడా మీరు చేంజ్ చేయరు కాబట్టి అలానే ఉంచుకోండి. సో మీ యొక్క అడ్రస్ ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది. మీరు ఏదైతే అత్తగారింటికి వెళ్తున్నారో అక్కడ మీ అన్ని సర్టిఫికేట్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాంటి ఇబ్బంది ఏమి ఉంటుంది మీకు, అప్పుడు మీకు ఎలాంటి క్వశ్చన్ రాదు. సో మీరు ఇన్కేస్ కనుక సర్నేమ్ చేంజ్ చేసి పేరు చేంజ్ చేసుకున్నప్పుడు సర్టిఫికేట్లో అప్లికేషన్ చేసేటప్పుడు కానీ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కానీ ప్రతిసారి దానికి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎప్పటికీ చూపించాల్సి ఉంటుంది కాబట్టి మీ సర్నేమ్ నేమ్ అలానే ఉంచుకోండి. మ్యారేజ్ అయిన వాళ్ళు చేంజ్ ఏం చేయకండి. మీ యొక్క అడ్రస్ ఒకటే చేంజ్ చేసుకోండి. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తగారింటికి అడ్రస్ ఒకటి చేంజ్ చేసుకొని అన్ని సర్టిఫికేట్లు అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తీసుకోవాలని అడుగుతున్నారు. సో మ్యారేజ్ అయిన వాళ్ళు. సో ఇక్కడ మీరు డిపెండ్ అంటే మీరు ఎవరి మీద డిపెండ్ అయి ఉంటున్నారో ఆ బేస్ మీద అయితే మీరు ఈ యొక్క ఎన్సీఎల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అలానే తీసుకుంటాం కదా. మనం ఫాదర్ మీద డిపెండ్ అయితే ఫాదర్తో తీసుకుంటాము, హస్బెండ్ మీద డిపెండ్ అయితే హస్బెండ్ త్రూనే తీసుకుంటాము. సో ఆ విధంగా అయితే మీరు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ కానీ క్లెయిమ్ చేయండి. సో క్యాస్ట్ అయితే 100%గా ఫాదర్ నుంచి వస్తుంది కాబట్టి యాస్టీస్ అదే ఉంటుంది. సో నేను చెప్పేది ఒకటి ఏంటంటే మ్యారేజ్ అయిన ఉమెన్స్ ఎవరైతే ఉంటారో మీ సర్నేమ్ కానీ పేరు కానీ చేంజ్ చేసుకోకుండా అలానే ఉండనివ్వండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు. ఎందుకంటే మీకు ఇప్పటి మొదలుకుంటే ఉద్యోగ ఏవి రాసినా ఏ దానికి మీకు వెరిఫికేషన్ పోయినా కానీ 10th మెంబర్లో ఏ విధంగా ఉంటారో యాస్టీస్ అదే విధంగా ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఆధార్లో కానీ పాన్లో కానీ అడ్రస్ చేంజ్ అయితే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. సో మ్యాక్సిమం అయితే నా ఒపీనియన్ ఏంటంటే నేమ్ ఏం చేంజ్ చేసుకోకుండా అలానే ఉంచుకోండి మ్యారేజ్ అయిన వాళ్ళు. సో చేంజ్ చేసుకుంటే వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి వస్తుంది. ఎవ్రీ టైం మీరు ఎక్కడికి పోయినా కానీ అప్లికేషన్ చేసినా జాబ్ పర్పస్లో మీకు ఏదైనా వచ్చినా వెరిఫికేషన్ టైంలో కానీ అది ఎప్పటికీ చూపించాల్సి ఉంటుంది. అదొకటి ఇబ్బంది అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి
మ్యాక్సిమం అయితే చేంజ్ చేసుకోకపోవడం బెటర్, ఏం కాదు, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మీకు ఎక్కడ ఏ సర్టిఫికేట్లు తీసుకున్నదని. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. కొన్ని అయితే కామెంట్ రూపంలో ఇస్తున్నాను, కొన్ని వీడియోలు అయితే చేస్తున్నాను, మ్యాక్సిమం అయితే మెసేజ్ రిప్లై ఇస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫైనల్గా ఒక 1-2 డేస్లో అయితే నేను ఒక లైవ్ ప్రోగ్రామ్ అయితే చేయబోతున్నాను. సో అన్ని క్వశ్చన్స్ కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగారు, అవన్నీ తీసుకొని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా అడగండి, అడిగితే దాన్ని కూడా రిప్లై ఇస్తాను చాలామంది. ఓకేనా? ఇప్పుడైతే నేను కొన్ని నాకు తెలిసిన వరకు అయితే మీకు క్లియరెన్స్ ఇచ్చాను సర్టిఫికేట్ల విషయంలో. ఎస్టీ వాళ్ళకి కానీ, ఎస్సీ వాళ్ళది కానీ, బీసీ వాళ్ళది కానీ, ఓసీ వాళ్ళది కానీ, ఇన్కేస్ మ్యారేజ్ అయిన వాళ్ళే చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొన్ని నాకు ఇక్కడ ఉన్నాయి సార్, కొన్ని అక్కడ ఉన్నాయి సార్, నేను సర్నేమ్ చేంజ్ చేసుకోలేదు, ఓన్లీ అడ్రస్ చేంజ్ చేసుకున్నాను అంటున్నారు. సో ఏం కాదు, అలా ఉన్నప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు సర్టిఫికేట్స్, ఇబ్బంది ఏం కాదు మీకు. సో క్యాస్ట్ అయితే ఫాదర్ నుంచే మీకు రిలేటెడ్గా వస్తుంది కాబట్టి దాని విషయంలో మీ పేరు సర్నేమ్తో ఉంటుంది, మీ డాడీ పేరు ఉంటుంది. సో ఇన్కమ్ డిపెండ్ అపాన్ మీరు ఎక్కడ డిపెండ్ అయి ఉన్నారు, ఫాదర్ ఆర్ హస్బెండ్. సో దాని బేస్ మీదనే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకుంటారు. సో ఇన్కమ్ బేస్ మీదనే మీకు ఎన్సీఎల్ కూడా ఇస్తారు, అంటే నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ కూడా ఆ ఫైనాన్షియల్ ఇయర్కి ఇస్తారు కాబట్టి అది కూడా డిపెండ్ అపాన్ దాన్ని బట్టి ఇన్కమ్ బట్టే మీకు ఇస్తారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు కూడా చూసుకోండి, విలేజ్లో అయితే ఒక స్లాట్ ఉంటుంది, పట్టణాల్లో ఒక స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్ నుంచి ఇన్కమ్ అయితే ఇవ్వకుండా అదొకటి ప్లాన్ చేసుకొని సర్టిఫికేట్లు అయితే తీసుకోండి. ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే డీటెయిల్స్ మెన్షన్ చేస్తారో ప్రతి ఒక్కటి కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఏది అప్లోడ్ చేయకపోయినా మీ ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాదు అండ్ అప్డేట్ కూడా కంప్లీట్ కాదు. ఓకేనా? ఇది ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొకసారి డౌట్స్ అని రాసుకొని అన్నిటి కలిపి ఒకసారి నేను లైవ్ వీడియో అయితే చేస్తాను. సో ఇది ఈరోజు మంచి టీజీపీఎస్సీ సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.